బంగారం వెండి ధరలు పట్టపగ్గా లేకుండా పెరిగిపోతున్నాయి. తులం బంగారం ధర 2 లక్షలు అయిపోతుందా? వెండి పరుగులకు కళ్ళెం పడదా? ట్రంప్ తెంపరితనానికి మెటల్స్ ధరల పెరుగుదలకు ఏమైనా సంబంధం ఉందా? వినియోగదారుల మాట ఏమిటి? బంగారం వెండి ధరల పరుగు ఆగట్లేదు. రోజు రోజుకి పెరుగుతూ కొత్త రికార్డులను అధిగమిస్తున్నాయి. ఇప్పటికే 1,00,000 దాటిన 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర మరింత పెరిగింది. బుధవారం ఒక్కరోజే 6,000 రూపాయలకు పైగా పెరిగింది. ఇక వెండి ధర కూడా దూసుకెళ్తోంది. మార్కెట్లో కిలో వెండి ధర 3,20,000 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ లోహాల ధరలు జోరుగా పెరుగుతున్నాయి. ఔన్స్ వెండి ధర చరిత్రలో తొలిసారి $94 మార్కును దాటి పయనిస్తోంది. ఇక ఔన్స్ బంగారం ధర $4,849కు చేరింది. గ్రీన్లాండ్ స్వాధీనానికి, గాజా శాంతి మండలిలో సభ్యత్వానికి సహకరించడం లేదంటూ ఐరోపా దేశాలపై, ఫ్రాన్స్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించారు. దీంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండిని మదుపర్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించడంతో వీటి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కొత్త ఇంధన రంగాలు, విద్యుత్ వాహనాల తయారీ రంగాల నుంచి వెండి గిరాకీ అంతకంతకు పెరుగుతూ ఉండడంతో దానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. రేటు తగ్గితే కొంచెం కొనుక్కోవాలని ఉంటది కదా, పాత వేసి చూద్దామంటే చాలా పడుతున్నాయి. దానివల్ల ఆలోచిస్తున్నాం, కొనుక్కుందాం. నల్ల పూసలు అంటే పెరిగాయి కదా, పెరిగిన వస్తువుని మళ్ళీ మార్చి కొనాలంటే డబల్ పడుతున్నాయి. సో కామన్ పీపుల్ కొనే పరిస్థితి ఉందంటారు? లేదు, అయినా కొంటున్నాం తప్పక. అది రెగ్యులర్గా కావాలి కదా, చెవులకని, నల్ల పూసలని, గాజులని, ఆడవాళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కోవాలంటే చాలా రేటు పెరిగింది, కొనుక్కోలేకపోతున్నాం. కొంచెం తగ్గినప్పుడు కొనుక్కుందామంటే ఇంకా పెరుగుతుంది. అందుకోసమే ఇంకా అయినా సరే తప్పనిసరి పెరిగింది. మా దానికో తక్కువ వస్తుంది, ఇప్పుడు కొనాలంటే బడ్జెట్ ఎక్కువైపోయింది. అందుకోసమే చూస్తున్నాం. సేవింగ్ అంటే ఇక మరి చూసుకొని దాని తగ్గట్టు కొనుక్కోవాలి, పెంచకుండా, రేటు పెట్టకుండా తక్కువ రేట్లో చూస్తున్నా. రేట్ల వల్ల బిజినెస్ అయితే బాగా 100ది 20%కి వచ్చింది. కొన్ని వాళ్ళు కూడా రేట్స్ అవన్నీ చూసుకొని మళ్ళా రావడం, చూసుకోవడం డిలే చేస్తున్నారు, ప్రొలాంగ్ చేస్తున్నారు. వ్యాపారానికి చాలా ఎఫెక్ట్ ఉంది. దగ్గర 20% ఉంది ప్రస్తుతానికి. చిన్న ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు కొనాలంటే చాలా కష్టం అవుతుంది, కొనలేకపోతున్నారు ఈ రేట్లో. అది వరకు కొనుగోలు చాలా బాగుండేది. 50 మెంబర్స్ వచ్చేవాళ్ళు ఇవాళ 5 మెంబర్స్ వస్తున్నారు. అది కూడా తప్పనిసరి ఐటమ్స్ కొంటున్నారు. తాడు కానీ, సూత్రం కానీ, జనరల్ ఐటమ్స్ తగ్గింది, బాగా తగ్గింది. హారాలు కానీ, పెద్ద ఐటమ్స్ అనేది బాగా తగ్గింది. ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక బంగారం, వెండి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలోనే బంగారం ధర ఏకంగా 70% పెరిగింది. వెండి అయితే అమాంతం 207% పెరిగింది. ఏడాది క్రితం బంగారం, వెండి కొన్నవారు భారీగా లబ్ధి పొందారు. ఇదంతా ఊహించని లబ్ధి. అధికారంలోకి వచ్చారో లేదో సుంకాల బాదుడు మొదలు పెట్టారు. దీంతో గోల్డ్ రన్ మొదలైంది. ఆ తర్వాత ఇరాన్ పై యుద్ధం అంటూ హడావుడి చేశారు. దీంతో పసిడి పరుగు మరింత ఊపందుకుంది. గ్రామ్ వచ్చేగల్లా 15,000 అలా అయిపోయింది. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొనాలనుకుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వచ్చే నెల మాఘమాసం కాబట్టి పిల్లల సీజన్ కూడా ఉండేది. ఇప్పుడు వరకు ఒక ఖాళీగా కూర్చున్నాము. అండ్ బిజినెస్ లేక ఇలాగా చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు, కానీ రేపు వస్తా, ఎల్లుండి వస్తా అంటున్నారు, కానీ ఎవరు రావట్లేదు. ఇప్పుడు ఏమో ఇదివరకు అయితే పెళ్ళికి ముందే ఒక 10 కాసులు కొనేవాళ్ళు. ఇప్పుడు 24 గ్రాములు 3 కాసులు బంగారం కొనాలన్నా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వదిలే తర్వాత కొనుక్కొని ఆలోచిస్తున్నారు. బట్ రేట్ కొంచెం తగ్గితే చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకంటే అందరూ బాగా తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొనుక్కునేవాళ్ళు. వెండి కూడా అలాగే ఉంది, దీకన్నా డబుల్ ఉంది. ఇప్పుడు తులం వచ్చేకాల 3,000 రూపాయలు ఉంది, కేజీ వచ్చేకాల 3 లక్షలు ఉంది. ఇప్పుడు ఇదివరకు అయితే పట్టిల జత పిల్లలకి 3,000 4,000 వచ్చాయి. ఇప్పుడు పట్టిల జతలు చిన్న పిల్లలకి 15,000 అంటే అమ్మ అంటున్నారు. మామూలుగా అయితే కొనేటట్టుగా లేదు, కాకపోతే అవసరం, ఫంక్షన్లని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా, కొనాల్సి వస్తుంది, తప్పదు. భారమేనండి, హైయెస్టే. మామూలు కామన్ పీపులే కొనలేకపోతున్నారు. ఇంకా లో పీపుల్ ఇంకేం కొంటారు, అసలు అలాంటిది కొనలేరు కదా.
కానీ తప్పదని కొంటాం. ఇప్పుడు మేము కూడా అంతేనండి. మొన్నటికి మొన్న వెనిజులా అధ్యక్షుణ్ణి ఆయన దేశంలోనే అరెస్టు చేసి అమెరికాకు తీసుకెళ్లారు. ఇప్పుడు గ్రీన్లాండ్ పైన కన్నేశారు. దీంతో బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. ట్రంప్ మాట్లాడితే చాలు మార్కెట్లు వణికిపోతున్నాయి. సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారం, వెండి వైపు మదుపర్లు పరుగులు పెడుతున్నారు. బంగారం కొనాలంటే వణికిపోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. అడ్డు అదుపు లేకుండా పసిడి రేటు పరుగులు పెడుతోంది. జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ను పరిశీలిస్తే 10 గ్రాముల బంగారం ధర 2 లక్షల మార్కులు చేరుకోవడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. యుద్ధాలు, వాణిజ్య ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇవే పరిస్థితులు కొనసాగితే, పసిడి పరుగులు పెడితే ఉగాది నాటికి మేలిమి బంగారం ధర తులం 2 లక్షల రూపాయలకు చేరుకోవచ్చు. వచ్చే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతోంది. గోల్డ్ రిటైల్ వినియోగం ఎక్కువ అవుతుంది. చాలా మంది బంగారం కొనొచ్చు అంటే రేట్లు మరింతగా పెరుగుతాయి. గోల్డ్మన్ సాక్స్ ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అంచనాల ప్రకారం బంగారం ధర ఏటా 15 నుంచి 20% వృద్ధిని నమోదు చేయొచ్చు. ఈ లెక్కన చూస్తే బంగారం ధరలు భవిష్యత్తులోనూ పెరుగుతుంది తప్ప తగ్గదు. అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్లిస్తున్నాయి. రూపాయి పతనం కూడా గోల్డ్ పరుగుకు ఆజ్యం పోస్తోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతి చేసుకునే బంగారం ధర మన దేశంలో ఆటోమేటిక్ గా పెరుగుతోంది. రూపాయి విలువ 91కి పైగా పడిపోయింది. రూపాయి బలహీనత అంతర్జాతీయంగా కొనుగోలు చేసిన బంగారం ధరను భారతదేశంలో చాలా ఖరీదైనదిగా మార్చేస్తోంది. ఇంకా సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని విపరీతంగా కొంటున్నాయి. చైనా, భారత్ వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు డాలర్కు బదులుగా బంగారాన్ని కొంటూ ఉండడం వల్ల డిమాండ్ విపరీతంగా పెరిగింది. బంగారం ధర అనేది అంతర్జాతీయ మార్కెట్, వడ్డీ రేట్లు, యుద్ధాల వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. బంగారానికి ఉన్నంత డిమాండ్ మేరకు సరఫరా ఉండటం లేదు. డిసెంబర్ 31, 2024న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 76,162 రూపాయలుగా ఉంది. ఇది డిసెంబర్ 31, 2025న 1,33,195 రూపాయలుగా ఉంది. సౌరశక్తి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలలో వెండి అధిక వినియోగం కారణంగా దాని ధర తగ్గే ఛాన్సే లేదు. వెండి ఒకప్పుడు ఆభరణాల కోసం ఎక్కువగా ఉపయోగించేవారు. ఇప్పుడు పారిశ్రామిక వినియోగం పెరిగింది. ట్రంప్ సుంకాల భయాల వల్ల అమెరికా కంపెనీలు భారీగా వెండి నిల్వలను పెంచుకుంటున్నాయి. ఉత్పత్తి నిలిచిపోతోందనే భయంతో అన్ని కంపెనీలు ముందుగానే కొనుగోలు చేస్తున్నాయి. అటు రూపాయి నానాటికి బక్కచిక్కిపోతోంది. డాలర్తో పోలిస్తే మారక రేటు 91 రూపాయి 20 పైసలకు వచ్చింది. దేని ప్రభావం సామాన్యులపై పడుతోంది. రూపాయి పతనంతో పెట్రోల్, డీజిల్ తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. నూనెల ధరలు సైతం షాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులు కట్టే ఫీజులు మరింత భారం కానున్నాయి. విదేశీ టూర్ల ఖర్చు సైతం తడిసి మోపెడవుతోంది. మన దేశంలోని ఎగుమతిదారులు మాత్రం లబ్ధి పొందే అవకాశం ఉంది. చైనా బంగారాన్ని విపరీతంగా కొంటోంది. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం, వెండి కొనుక్కుంటే ఆర్థిక భరోసా దక్కుతుందంటున్నారు విశ్లేషకులు.